శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 50వ అధ్యాయం. పార్సీ వ్యాపారి. నవసరి నుండి ఒక పార్సీ వ్యాపారి గరుడేశ్వరం వచ్చి మహారాజును సందర్శించి, నన్ను ఒక భూతం పట్టుకుని మహావేధించుచున్నది. అది ఒక ముద్దైనను అన్నం నన్ను తిననీయదు. నిన్న మాత్రం మీ దర్శనం చేసుకుని పోయి భోజనమునకు కూర్చుండగానే అన్నమంతయు కడుపులోనికి పోయింది. ఇక మీ పాదములు వదలను అని పలికెను. మహారాజు అతనికి ఒక యంత్రం వేసి ఇచ్చి కట్టుకొనమని చెప్పిరి. అతడు ఆ యంత్రం ధరించగానే ఎన్నో దినముల నుండి ముప్పతిప్పలు పెట్టుచున్న భూతము అతన్ని వదిలి పారిపోయిను. ఆ అద్భుత చర్య చూడగానే పార్సీలకందరికీ మహారాజు సామర్థ్యం తెలిసి వచ్చెను. వారందరూ అసంఖ్యాకంగా మహారాజు వద్దకు రాసాగిరి. గణపతి బువ. బడోదాలోని సిద్ధనాథ మందిరం మహంతి అయిన గణపతి బువ తన పరివారంతో మహారాజు దర్శనార్థం గరుడేశ్వరం వచ్చెను. మహారాజుకు నమస్కారం చేయుచుండగా ఆయనకేదో స్ఫురించి అనుమాన నివృత్తికై మహారాజును ఏదో అడగబోచుండగా మహారాజు ఆయన్ను చూచి, అవును, నేనిచ్చటకు వచ్చుచున్నప్పుడు దారిలో అరణ్య మధ్యమున అశ్వత్థామ కలిసెను. వారితో మాట్లాడు మహాభాగ్యం కలిగినది అనిరి. ఆ మాట వినగానే గణపతి బువ ఆశ్చర్యపడి, ఈ మాటే మిమ్మల్ని అడుగవలేననుకొంచుండగా మీరే జవాబిచ్చినారు అనెను. గణపతి బువ మనస్సులోని విషయం పసిగట్టి మహారాజు సమాధానం చెప్పుట ప్రత్యక్షంగా చూచి ఎల్లరూ మహారాజు సామర్థ్యమును కొనియాడిరి. అపస్మారక వ్యాధి నివారణ. బడోదాలో చింతామణిరావు గోడే అను ఒక డాక్టర్ ఉండెను. ఆయనకు సంతానం దక్కక పుట్టిన తోడనే వరుసగా 4-5 పిల్లలు మరణించిరి. చివరకు ఒక పుత్రుడు కలిగెను. కానీ వారిని అపస్మారక వ్యాధి పట్టుకొనెను. ఎన్ని మందులు వాడినను లాభం లేకపోయెను. అప్పుడు ఆ డాక్టరు గరుడేశ్వర్లోనున్న ధోండే పంతుకు మహారాజు విభూతి పంపించుడని లేఖ ద్వారా తెలియజేసెను. మహారాజు అభిమంత్రించి ఇచ్చిన భస్మమును ధోండే పంతు బడోదాకు పంపించెను. పిల్లవాని నుదుట ఆ భస్మం పెట్టగానే అతనికి గుణము కనిపించెను. క్రమక్రమంగా అతని వ్యాధి తగ్గిపోయెను. దొరికిన నత్తు. ఒకసారి ఒక స్త్రీ మహారాజు యొద్దకు వచ్చెను. మహారాజు ముందట నారికేళ్లం పెట్టి వంగి నమస్కారం చేయుచుండగా ఆమె ముక్కున గల నత్తు జారి కింద పడిను. ఆ విషయం అప్పుడు ఆమె చూచుకొనలేదు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆనాటి సాయంకాలం తన ముక్కును నత్తు లేని విషయం ఆమెకు తెలిసెను. నత్తు కోసం ఇల్లంతయు గాలించను కానీ అది కనిపించలేదు. అప్పుడు ఆమె మహారాజు దగ్గరకు పోయి, నా నత్తు విషయంలో ప్రశ్న చెప్పుడని అడిగిను. నీకు ప్రసాదంగానిచ్చిన నారికేళ్లం పగులగొట్టి చూడుమో, అందులో కనిపించునని మహారాజు చెప్పిరి. ఆ మాటలకు ఆమె ఆశ్చర్యపడుచు ఇంటికి పరుగు పరుగున వచ్చి టెంకాయను పగలగొట్టెను. ఆ టెంకాయలో నుండి నత్తు బయటపడిను. దత్త భావ సుధారసము. భక్తజనులకు ఉపయోగ్యముగా ఉండునని మహారాజ్ ఆత్మానాత్మ విచారము, చిత్త షడ్బోధ నక్షత్రమాల అను 2 గ్రంథములను ప్రాకృత భాషలో ఆ సమయమున రచించిరి. అర్హత గలవారికి ఆ గ్రంథములను బహూకరించిరి. గురుచరిత్రలోనున్న సమస్త కథాసారము గ్రహించి దత్త భావ సుధారసము అను గ్రంథమును చేసి ఇచ్చట ప్రతిదినం ఈ కథలు చెప్పుచుండుడని కథలు చెప్పిడి వారికి దానిని మహారాజ్ బహూకరించిరి. భక్త వాత్సల్యం. సావంతవాడికి చెందిన రాంభావ్ సబ్నీస్ యొక్క కుమారుడు బడోదా సంస్థానంలో పెద్ద ఉద్యోగం చేయుచుండెను. ఆయన శ్రావణ మాసంలో మహారాజు దర్శనమునకై వచ్చెను. ఆయన లోపలికి అడుగు పెట్టగానే మహారాజు క్రుద్ధులై, ఆగుము, నేనెత్తిననున్న ఆ వెంట్రుకలు తీయందే నా దగ్గరకు రావద్దు అనిరి. ఆ మాట విని అతడు వెడలిపోయి వెంటనే వెంట్రుకలు తీయించి తల వెనుక గోష్పాదమంతా జుట్టు ఉంచుకొని మహారాజు దగ్గరకు తిరిగి వచ్చి మహారాజు ఆశీస్సులు పొందెను. అచ్చట మకాం చేసి ఉండుటకు స్థలం లేనందున పొద్దునని లేచి ఇంటికి తిరిగిపోవుటకు ఆ రాత్రి అందే మహారాజు అనుజ్ఞనతడు పొందియుండెను. ఉదయమే సపరివారంగా బడోదాకు ప్రయాణమయ్యెను. ఆ సమయమున నారదేశ్వర మందిరంలో నిత్య ప్రమాణముగా భాష్య పాఠం జరుగుచుండెను. సబ్నీస్ భార్యకు మహారాజ్ దగ్గర నుండి తీర్థప్రసాదములు తీసుకొని బయలుదేరిన బాగుండునను ఆలోచన వచ్చెను. కానీ అందుకు సమయం చాలనందున మనస్సులోననే మహారాజును స్మరించి నమస్కారం చేసి ముందుకు 2 అడుగులు వేసెను. అంతలో మహారాజ్ దగ్గర నుండి ఒక వ్యక్తి ఆమెను సమీపించి, అమ్మా, మందిరంలో పాఠం నడుచుచుండగా హఠాత్తుగా మహారాజు పాఠం నాపి తక్షణమే మీకు అందజేయమని ఈ తీర్థప్రసాదములు పంపినారు, తీసుకొనుడని తీర్థప్రసాదములు ఆమెకు ఇచ్చెను. తన మనస్సులోని కోరిక గ్రహించి అనుగ్రహించిన పరమసద్గురు మహారాజు వాత్సల్యమును తలుచుకొనగానే ఆమె కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలువారెను. శరీరము పులకరించగా ఆమె ప్రసాదమునందుకుని కన్నులు కద్దుకొని ప్రయాణమై బయలుదేరిపోయెను. ఇందిరాబాయి హోల్కర్. ఆనందరావు రామకృష్ణారావు తాళచేర్కర్ అనునతడు బొంబాయిలో నివసించుచుండెను. ఆయన మనుమరాలు
ఇందిరాబాయి. ఆమెను ఇందూర్ మహారాజైన శ్రీమంత్ సవైతు కోజీరావ్ హోల్కర్కిచ్చి వివాహం జరిపించుటకు శక సంవత్సరం 1834లో నిశ్చితార్థం జరిగిన. అది జరిగిన కొన్నాళ్లకు ఆయన యూరప్ వెళ్ళెను. అందువలన వివాహ సుముహూర్తం పెట్టించుటకు వీలు పడలేదు. నిశ్చయం జరిగి 11 మాసములు గడిచినను ఆయన స్వదేశమునకు తిరిగి రాలేదు. విదేశములలోనే తిరుగుచుండిరి. అప్పుడు ఆనందరావు పెద్ద కోడలైన కృష్ణాబాయి తన భాచి అనగా మేనగోడలైన ఇందిరాబాయి జన్మపుత్రికను వాడి నివాసి అయిన నారాయణరావు దత్తాత్రేయకు పంపించి పెండ్లి ఎప్పుడగునో మహారాజును అడిగి తెలుపుడని కోరెను. మహారాజు ఆ పత్రికను చూచి పెదవి విరిచి ఈ జాతకురాలికి రాజయోగం లేదనిరి. అప్పుడు నారాయణరావు దత్తాత్రేయ మహారాజ్ చెప్పిన విషయం కృష్ణాబాయికి తెలియజేయచు, పిల్ల జన్మపత్రిక మహారాజ్ చేతిలో పడింది, ఇక భయం లేదు. ఆ అమృత హస్తస్పర్శతో పిల్ల జాతకమే మారిపోయింది. వారి ఆశీస్సులతో ఈ వివాహం తప్పక జరగగలదని నా విశ్వాసం. చిత్తగించగలరు అని ఒక లేఖ వ్రాసిరి. ఆ తర్వాత ఆయన ప్రార్థనకు లోబడి ముందు పిల్ల చేత నిష్కామముగా శివారాధన చేయించవలెను. పిమ్మట దేవేంద్రామణి నమస్తుభ్యం అను మంత్రజపం చేయవలెను. మార్గశీర్ష మాసంలోగా శుభకార్యం కాగలదు అని తెలిపిరి. మహారాజు ఆశీర్వచన ప్రకారం ఇందూర్ మహారాజు 2-3 నెలల్లోని స్వదేశమునకు తిరిగి వచ్చిరి. శక సంవత్సరం 1835లో మార్గశిర శుద్ధ దశమి సోమవారం నాడు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ఇందిరాబాయికి ఇందూరు మహారాజుతో వివాహము మిగుల వైభవోపేతంగా జరిగిను. వివాహానంతరం ఇందిరాబాయి అను ఆమె పేరు మహారాణి సాహెబ్ ఇందిరాబాయి హోల్కర్గా మారెను. ఆమెకు మహారాజుపై గల భక్తి ప్రపత్తులు నిరుపమానమైనవి. మహారాజు ఆశీర్వచన ఫలితంగానే తన వివాహం జరిగినని మహారాజు పట్ల సర్వదా కృతజ్ఞురాలై ఆమె ఉండేది. మహారాజు ఏ ఏ చోట్ల నివసించినారో ఆయా చోట్ల మహారాజు స్మృతి చిహ్నములను మహారాజు మహాసమాధి అయిన తరువాత ఆమె నెలకొల్పెను. గరుడేశ్వరంలో నర్మదా నదికి స్నానాల రేవును నిర్మించెను. మాన్గావ్, కురుగడ్డ, కారంజా మున్నగు స్థానములలో మందిరములకు అనేక పర్యాయములు యథోచిత ధన సహాయం చేసెను. ఈ ప్రకారంగా ఆమె తన గురు మహారాజుపై గల తన భక్తి ప్రపత్తులు వెల్లడించుచు తన జీవితమంతయు గురుసేవకే అంకితము చేసెను. ప్రసాద వినియోగములో విచిత్రం. ప్రతిదినము రాత్రి భజన అయిన తరువాత నియమముగా అందరికీ ప్రసాదం పంచిపెట్టుచుండిరి. ఒకసారి భజన పూర్తి అయ్యెను. ఆ రోజు భక్తులు చాలామంది వచ్చిరి. తయారు చేసిన ప్రసాదం స్వల్పముగా ఉండెను. అంతమందికి అది సరిపోవునో లేదో అని సబ్నీస్కు అనుమానం కలిగెను. ప్రసాదం పంచిపెట్టుట ప్రారంభించిరి. పురుషుల వంతు కాగానే మహారాజు ప్రసాద పాత్రలు తెచ్చి తమ ముందు పెట్టుడని ఆజ్ఞాపించిరి. ప్రసాద పాత్రలు వారి ముందుంచగానే ఇంకనూ ఆడవారికి పంచిపెట్టవలసి ఉన్నది. వీనిలో పదార్థం ఎంత ఉన్నదో చూచెదను, మూతలు తీయుడని వారు పలికిరి. ఆ మూతలు తీయగానే ప్రసాద వినియోగమునకు ముందు ఆ పాత్రల్లో ఎంత పదార్థం ఉండెనో అంత పదార్థం ఉండుటగాంచి సబ్నీస్ ఆశ్చర్యపోయెను. ఆగిపోయిన వర్షము. శ్రీకృష్ణ జయంతి ఉత్సవం చేయుటకై ముందుగా నేలను శుభ్రపరచు పని చేయవలసి ఉండెను. జయంతి వచ్చినను ఆ రోజు సాయంత్రం దాకా ఎవరినో నేల శుభ్రపరచు విషయం పట్టించుకొనకుండిరి. ఆ రోజు సాయంకాలం మహారాజు స్వయంగా పోయి స్థలమును శుభ్రపరచుట మొదలుపెట్టిరి. మహారాజు పనిచేయుచుండుట చూచి జనులందరూ తమ అశ్రద్ధకు సిగ్గుపడి పరుగు పరుగున ఒక్క పెట్టున వచ్చి పడిరి. కొన్ని నిమిషాలలో నేలను శుభ్రపరిచి చాపలు పరిచిరి. 2 పెట్రోమాక్స్ లైట్లు తెచ్చి వెలిగించిరి. కీర్తన అయిన తర్వాత భజన మొదలుపెట్టిరి. అంతలో నర్మదా నదికి అవతల తీరమున వర్షం కురియుచుండట కనిపించెను. అచ్చటకు కూడా వాన వచ్చి మధ్యలోనే భజన నాపవలసి వచ్చునేమో అని సబ్నీస్ మున్నగు వారందరూ భయపడిరి. అది చూచి మహారాజు ఒకసారి ఆకాశం వంక తమ దృష్టిని నిలిపి ఇట్లనిరి, భయం లేదు, వాన రాదు, భజన చేయండి. అందరూ మహారాజు పలికింది విని నిర్భయులైరి. భజన పూర్తి కాగానే అందరూ పర్ణకుటీరంలోనికి పోయిరి. అచ్చట శ్రీకృష్ణ జననోత్సవం చేసిరి. ఆ ఉత్సవం పూర్తయినదో లేదో కుంభవృష్టి కురిసెను. అప్పుడు మహారాజు ఇట్లనిరి, సబ్నీస్, ఇందాక భజన మధ్యలో రావలసిన వర్షం ఇప్పుడొచ్చింది చూడుము. అందరూ మహారాజు మాట విని ఉత్సవమునకు అంతరాయం కలగకుండా వర్షము నాపిన మహారాజు సామర్థ్యం వేనోళ్ల కొనియాడిరి. లభించిన సగ్గుబియ్యం. ఒక సమయమున ఒక బ్రాహ్మణుడు మహారాజు దర్శనార్థం గరుడేశ్వరం వచ్చెను. అతడు జ్వరపడి చాలా నీరసంగా ఉండెను. కొన్ని రోజులు అతడు అచ్చట ఉండి తిరిగి వెడలిపోవచుండగా మహారాజు అతనితో ఇట్లనిరి, నీవు చాలా నీరసంగా ఉన్నావు, చాలా దూరం పోవలసి ఉన్నది. దేనికైనను మంచిది సగ్గుబియ్యం దగ్గర ఉంచుకొనుము. వాకిట సబ్నీస్ ఉన్నాడు, ఆయన నీకు సగ్గుబియ్యం వసగలడు. మహారాజు మాటలు విని సబ్నీస్, ఇప్పుడు ఈ బ్రాహ్మణునకు సగ్గుబియ్యం నేనెచ్చటి నుండి తెచ్చి ఇయ్యగలను అని చింతించుచుండెను. అంతలో గరుడేశ్వర్ తాలూకా ఆఫీసు హెడ్ గుమాస్తా సబ్నీస్తో ఏదో పనిబడి కలైవలెనని వచ్చెను.
ప్రసంగవశమున ఆ గుమస్తా ఇది కుగ్రామమైనను మహారాజు రాకతో దీనికి మహర్దశ పట్టింది. ఇప్పుడు కావలసిన సామాగ్రి అంతయు నీ గ్రామంలోనే సమృద్ధిగా దొరుకుచున్నది. బొంబాయి నుండి ఇక్కడికి వచ్చిన ఒక పెద్ద మనిషి ఇంటికి తిరిగిపోవచ్చు తన దగ్గర మిగిలిపోయినవని సగ్గుబియ్యం మొన్న మా ఇంట్లో ఇచ్చిపోయినాడు. సగ్గుబియ్యం వంటి అపురూప వస్తువులు కూడా ఇక్కడ లభించుచున్నవనగా ఇదంతయు మహారాజు దయ. ఆ మాటలు వినగానే సబ్నీస్కు మహారాజు సామర్థ్యం మరింత అర్థమయ్యెను. ఇదంతయు తనకు సగ్గుబియ్యం దొరకుటకై మహారాజు చూపుచున్న లీలయని భావించి వెంటనే ఆ సగ్గుబియ్యం తెప్పించి ఆ బ్రాహ్మణునికి ఇప్పించెను. దత్త విగ్రహ ప్రతిష్ఠ. విఠల్ అను పేరుగల ఒక విశ్వబ్రాహ్మణుడు బడోదాలో నివసించుచుండెను. అతడు దత్తమూర్తిని తయారు చేసి ఒకనాడు మహారాజు యొద్దకు తీసుకుని వచ్చెను. రామచంద్ర శాస్త్రి ప్రకాశకర్ మరి 4 బ్రాహ్మణుల సహాయంతో ఆ విగ్రహమును ఆశ్వేజ శుద్ధ నవమి నాడు ధోండో పంత్ కోపర్కర్ చేతుల మీదుగా మహారాజు ప్రతిష్ఠ చేయించిరి. ఒక బ్రాహ్మణునిచే పూజార్చనలు చేయించిరి. వాడీలో జరుగు విధముననే త్రికాలముల యందు పూజలు మొదలగునవి జరుపుచుండిరి. కానీ ఆ మూర్తికి సంస్కారం కాకుండెను. కనుక దత్తప్రభు ఆజ్ఞానుసారం యథావిధి అర్చనలు చేయుచుండిరి. ఆ దేవునకు కానుకగా వచ్చిన ద్రవ్యమును మాన్గావ్లో మాదిరిగానే నరసోబావాడికి మహారాజు పంపించుచుండిరి. ఉపవాసము. ఒకసారి మహారాజు ద్వాదశి నాడు భిక్ష చేసి పారణకు కూర్చుండిరి. అంతలో ఒక ముత్తైదువ మహారాజు విస్తరిలో హఠాత్తుగా నిమ్మకాయ మొక్క వడ్డించెను. చప్పున మహారాజు విస్తరి ముందు నుండి లేచి నిలబడి ఇట్లనిరి, ఈమెకు పాపం సన్యాస ధర్మములు తెలియవు. సరే మంచిది. వెంటనే చేతులు కాళ్ళు కడుక్కొని ఆసనం మీద కూర్చుండ్రి. జనుల ప్రశ్నోత్తర కార్యక్రమం మొదలయ్యను. 2 దినములు ఉపవాసమున్నను రవ్వంత నీరసమైనను మహారాజులో కనిపించలేదు. భక్తుల బలవంతంపై ఒక కొయ్య గ్లాసుతో గ్లాసుడు చల్ల మాత్రం వారు తీసుకొనిరి. చమత్కార సంభాషణము. ఒకనాడు ఒక భార్యాభర్తల జంట మహారాజు దర్శనార్థం వచ్చిరి. ఆ భార్యకు మహారాజు దగ్గర ఉపదేశం తీసుకొనవలైనన్న కోరిక ప్రగాఢంగా ఉండెను. మంత్రోపదేశం చేయుడని ఆమె మహారాజును ప్రార్థించెను. మహారాజు ఆమెను చూచి, తల్లి, నేను నీకు ఉపదేశం ఇయ్యకూడదు. ఎందుకనగా నీవు జపము చేయుచు మానత్రిపుచు కూర్చున్నప్పుడు మీ శ్రీవారు వచ్చి అన్నం పెట్టుమన్నా పొయ్యి మీదనున్నది పెట్టుకుని తినుమందువు. అప్పుడు మీరిద్దరూ ఒకరు జుట్టు మరొకరు పట్టుకొని పోట్లాడుకొనవలసి వచ్చునది. ఆ మాటలు విని భర్త నవ్వుచూ, ఇప్పుడు అట్లు కాకుండా నుండిన కదా, అది ఆమెకు కొత్త ఏమీనూ కాదు, ఉగ్గుబాలతో వచ్చిన విద్య అనెను. ఆ భార్య తన భర్త వైపు ఒకసారి తిరిగి కళ్ళు మిలమిలలాడించి మొగం క్రిందకు తిప్పుకొనెను. అచ్చటనున్న వారందరూ అది ఒక ఆటగా భావించి పక్కున నవ్విరి. మహారాజు అప్పుడప్పుడు ఇట్టి చమత్కార సంభాషణములు చేసి అందరినీ నవ్వించుచుండెడివారు. ఒక సర్పము. దత్తమూర్తిని స్థాపించిన ప్రదేశంలోనికి ఒకనాటి రాత్రి ఒక సర్పం వచ్చెను. దానిని చూచి అందరూ భయపడిరి. అప్పుడు మహారాజు వారిని చూచి, మీరందరూ బయటకు పోయి పండుకొనుడు, లేని ఎడల అర్ధరాత్రి వేళ లేచి నన్ను నిద్రపోనీయక పాము కరిచిందని గోల పెట్టెదరు అనిరి. అటుపైన వారు ఆ సర్పముపై బియ్యం మంత్రించి చల్లి, నీవు బయటకు పోయి ఎవరి దృష్టిలోనూ పడక ఇక్కడే ఉండుమనిరి. అందరూ మహారాజుపై భారమిడి మందిరంలోనే శయనించిరి. మరునాడు సాయంకాలం గీతా ప్రవచనం జరుగుచుండగా ఆ పాము అటూ ఇటూ కదులుచూ అల్లరి చేయదొడంగెను. మహారాజా సర్పం దగ్గరకు పోయి, అరే ఏమిటిది, ఊరుకో, అచ్చట గీతా ప్రవచనం జరుగుచున్నది, గోల చెయ్యక ఇక్కడి నుంచి వెళ్ళిపో అనిరి. వెంటనే ఆ సర్పం జనుల మధ్య నుండి జరజరా ప్రాకొనుచూ బయటకు వెళ్ళిపోయిను. అది వాకిట్లోనికి రాగానే జనులు దానిని చూచి చంపుడుకై కర్రలు తీసుకొని పరిగెత్తుకొని వచ్చిరి. ఆ జనుల్లోనొకడు ఆ పామును ఒడుపుగా పట్టుకొనెను. వెంటనే మహారాజ్, వద్దొద్దు, దాన్ని చంపవద్దు, అదెవ్వరికి అపకారం చేయలేదు, నా మాట విని దానిని నర్మదా నదిలో విడిచిరండి అని ఆజ్ఞాపించిరి. మహారాజ్ చెప్పిన ప్రకారం జనులు ఆ సర్పమును నర్మదా నదిలో వదిలిపెట్టి వచ్చిరి. బంగారు కాసులు. మహారాజు ముందర కానుకగా సమర్పించేడి ధనమునంతయు ఒక డబ్బాలో దాచుచుండెడివారు. ఆ ఖజానా నుండి ధాన్యము మొదలగు వస్తువులు కొని తెచ్చెడివారు. మహారాజా ధనము నెన్నడును చేతితో ముట్టి ఎరుగరు. ఒక సమయమున ధాన్యము కొనుగోలు చేసి అమ్మిన వానికి డబ్బు చెల్లించిన తరువాత డబ్బాలో చూడగా 3 రూపాయలు మాత్రమే నిలువయుండెను. నిత్యము జనులు 200కు పైగా వచ్చుచుండిరి. ఆ నిలువ ఉన్న పైకం దినసరి ఖర్చునకేమూల సరిపోవునని సబ్నీస్ కంగారుపడి మహారాజు యొద్దకు పోయి ధనాభావ విషయం విన్నవించెను. మహారాజు అతన్ని చూచి, దేవుని ఇష్టానుసారం అంతయు జరుగును, నీవెందుకు ఊరకనే కంగారు పడదువు, డబ్బు లేకపోయినేమి, నర్మదా జలం పుష్కలంగా ఉన్నది కదా అని పలికిరి. సబ్నీస్ మారు పలుకక మిన్నకుండెను. మరుసటి రోజు వంట సామాగ్రి పంపిన దుకాణదారు వచ్చి డబ్బడుకగా మహారాజు సబ్నీస్ వంక చూచి, ఆయనకు పైకమిచ్చి పంపించండి అనిరి. సబ్నీస్ డబ్బా మూతదీసి చూడగానే అతని కండ్లు జిగేలుమనెను. డబ్బా అంతయు బంగారు కాసులతో నిండి ఉండెను. సబ్నీస్ అది చూచి తెల్లబోయెను. పూర్వం మహారాజ్
వదహాడ్ ప్రాంతంలో సంచారం చేయుచుండిరి. అప్పుడు అంబాదాస్ భాకే పొలంలో నుండి ఒకసారి వారు నడిచిపోవుట జరిగిను. మహారాజు పాదస్పర్శ వలన ఆ సంవత్సరం ఆ పొలంలో బంగారం పండెను. అంబాదాస్ అతని భార్య ఇదంతయు మహారాజు మహత్యమని భావించి భక్తి ప్రపత్తులతో గరుడేశ్వరం వచ్చి 3000 బంగారు కాసులు మహారాజు ముందు పెట్టిరి. అంబాదాస్ ఇంటికి తిరిగిపోవచ్చున్నప్పుడు మహారాజు ఆయన్ను మాలిక్ అని సంబోధించి పిలిచి చిన్న చిన్న కాగితపు ముక్కలపై రామనామం రాసి ఆ కాగితములను పిండితో కలిపి ఉండలు చేసి ప్రతిదినము చేపలకు ఆ ఉండలను మీరు ఆహారంగా వేయుచుండుడని చెప్పిరి. మహారాజు చెప్పిన విధంగా ఆ దంపతులు నిత్యము చేపలకు పిండి ఉండలు ఆహారంగా పడవేయుచుండిరి. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ. ఓం శాంతి శాంతి శాంతి. 50వ అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర. 51వ అధ్యాయం. నాస్తికునకు బోధ. ఒకనాడు ఆంగ్ల భాషా కోవిదుడైన బ్రాహ్మణుడొకడు మహారాజు వద్దకు వచ్చి, నేను చాలా దూరం నుండి వ్యయ ప్రయాసలకు వచ్చి మీ దగ్గరకు వచ్చి తిని నాకు వేదాంత శాస్త్రంలో కొన్ని అనుమానములున్నవి, వానిని ఎవరూ తీర్చలేకపోయిరి, మీరు తీర్చగలరన్న ఆశతో ఇక్కడకు వచ్చి తిని అనెను. అది విని మహారాజ్, నీ అనుమానములు తీర్చుకుంటూ ఇంత దూరం రావెల్నా? నీ అనుమానములు తీర్చు పండితులే దేశంలో కరువైపోయినారా? నీవు పైకి సాధువేషంలోనున్నావు గాని నీవు పరమనాస్తికుడువు. నీ యజ్ఞోపవీతం తెగిపోయినను పట్టించుకొనని స్థితిలో ఉన్నావు. ఇటువంటి నీకు వేదాంత సంబంధమైన అనుమానములు తీర్చవలెనా అనిరి. అతడు కంగారుగా పైబట్టను తొలగించి జంజమును బట్టి చూడగా 2 చోట్ల పోగులు తెగి ఉండుట కనిపించెను. అతడు తెల్లబోయి తన తప్పు నొప్పుకొని మహారాజును క్షమించుడని వేడుకొనెను. అప్పుడు మహారాజ్, నీవు ముందు యథావిధిగా ప్రాయశ్చిత్తం చేసుకుని అటుపిమ్మట స్వధర్మాచరణం చేసి ఆపై నీకేమైనా అనుమానములు కలిగినా అప్పుడు నా యొద్దకు రమ్ము అని పలికి వానికి ప్రసాదమొసగి పంపిరి. బ్రాహ్మణుని కూతురు. ఒకరోజు ఒక గుజరాతీ బ్రాహ్మణుడు 22 వయసు గల తన కుమార్తెను స్మృతి తప్పిన స్థితిలోనున్న దానిని మహారాజ్ దగ్గరకు తీసుకుని వచ్చి, 3 రోజుల నుండి ఈ పిల్లకు స్మృతి లేదు, దీనిపై మీరు దయచూపి రక్షించుడని ప్రార్థించెను. ఆ సమయమున మహారాజు ప్రవచనం చేయుచుండిరి. అతని మాటలు విని వారు తమ ప్రవచనమును ఆపి కమండలంలోని నీటిని ఆ పిల్లపై చల్లిరి. అట్లు వారు చెయ్యగానే ఆ పిల్ల లేచి కూర్చుండి మాట్లాడటం మొదలుపెట్టెను. ఆ పిల్లను పట్టుకున్న పిశాచం ఆ పిల్ల దేహంపైకి వచ్చి అన్ని విషయములు చెప్పెను. తదనంతరం మహారాజ్, వెంటనే నీవి పిల్లను మంత్రగాని దగ్గరకు తీసుకుని పొమ్ము. పిశాచములను వదులుగొట్టు పనిని నేను వదిలిపెట్టి చాలా కాలమైనది. నీవు విచారించిన మంత్రగాడు నీకు వెంటనే దొరకగలడు. అతడు నీకు లభించినంత వరకు ఈ పిల్లకు వచ్చిన భయమేమీనూ లేదు. అంతమటుకు మాత్రం నేను సహాయం చేయగలనని చెప్పిరి. ఆ బ్రాహ్మణుడు మహారాజుకు నమస్కరించి వెడలిపోయిను. గురుద్వాదశి ఉత్సవం. గరుడేశ్వరంలో మహారాజు నివసించి ఉన్నప్పుడు గురుద్వాదశి ఉత్సవం మిగుల వైభవోపేతంగా జరిగిను. ఆ సమయమున లఘురుద్రములెన్నియో జరిగిను. వేల కొలది మంది తృప్తిగా భోజనములు చేసిరి. ఎంత సంపన్నులైనను మహారాజ్ జరిపినట్లు ఈ ఉత్సవమును జరిపియుండలేరని అందరూ భావించిరి. మహారాజు భోజన పంక్తుల్లో తిరిగి ప్రతి వ్యక్తిని ఆదరపూర్వకంగా విచారించిరి. భోజనానంతరం బ్రాహ్మణులందరికీ భూరి దక్షిణలిచ్చిరి. సారబోధ. ఒకనాటి ఉదయం భాష్యపాఠం చెప్పుట పూర్తి కాగానే మహారాజ్ ఇట్లనిరి, ఇంతకాలం మీకు ప్రత్యక్షంగా బోధించి తిని మీకై ఎన్నియో గ్రంథములు రాసి తిని వాని సారమంతయు ఇప్పుడు మీకు చెప్పెదను. సావధాన చిత్తులై వినుడు. మానవ జన్మమెత్తినందుకు ముక్తిని సాధించుటకై ప్రయత్నించడం మన అందరి ప్రథమ కర్తవ్యం. అందుకై మొదట మనస్సును స్థిరం చేసుకొనవలెను. ఆ ఉద్దేశంతో వర్ణాశ్రమ విహిత ధర్మమును శాస్త్రానుసారముగా మనం ఆచరించవలెను. వేదాంత శ్రవణము, మననము, నిధి, ధ్యాస నిత్యం అభ్యాసం చేయవలెను. అందులో ముఖ్యముగా శ్రవణముపై మనస్సు నిలుపవలెను. అందువలన మనస్సులోని ఆసక్తి తొలగిపోవును. సాత్విక ప్రవృత్తి వలన మానవుడు ఉన్నతి సాధించును. సాత్విక ప్రవృత్తి కలుగుటకు ఆహారము హితముగా, మితముగా, మేధ్యముగా అనగా పవిత్రముగా ఉన్నదో లేదో చూచి స్వీకరించుచుండవలెను. మన ప్రవృత్తి సాత్వికంగా నున్నదో లేదో కొన్ని లక్షణములను బట్టి మనమే గ్రహించవచ్చును. మగవారిలో స్వధర్మము మీద శ్రద్ధ కలుగుట, స్నాన సంధ్యలు చేయుట, దేవీ పూజ, పంచమహాయజ్ఞములు సకాలమును చేయుట, అతిథి సత్కారము, గోసేవ, కథాకీర్తన, భజన పురాణ శ్రవణము, అందరితో మృదువుగా సంభాషించుట, ఇతరులకు కష్టము నష్టము కలుగకుండా మెలుగుట, తల్లిదండ్రులను సేవించుట మున్నగు గుణములు కలిగియున్నట్లు కనిపించినచో వారి ప్రవృత్తి సాత్వికమైనదని చెప్పవచ్చును. ఇక ఆడవారిలో ప్రీతితో అత్తవారింటిలో కాపురం చేయుచు పెద్దల ఆజ్ఞకు లోబడి నడుచుచుండుట, ఏకాగ్రతతో పతిసేవ చేయుట,
ఇత్యాది గుణములు కలిగి ఉండుట వారి ప్రవృత్తి సాత్వికమైనదనుటకు నిదర్శనం. ఉదరపోషణకై వ్యాపారము గాని, వ్యవసాయం గాని, ఉద్యోగము గాని, మరే వృత్తిని గాని చేపట్టినను వేదవిహిత కర్మలు, గురువాజ్ఞ పాలనము ఎన్నడూనూ విడువరాదు. స్వకర్మను అనుష్ఠించుట వలన అంతఃకరణం పరిశుద్ధమగును. అంతఃకరణం శుద్ధమైనంతనే ఉపాసన స్థిరమగును. ఉపాసన స్థిరపడిన తరువాత మనశ్శాంతి దొరుకును. ఆ విధముగా మనస్సు స్థిరపడి ప్రశాంతమైనప్పుడు ఆత్మజ్ఞానం కలిగి మోక్షలాభం ప్రాప్తించును. ఆ ప్రకారం మహారాజు ఉపదేశమొసగి 7 భూమికలను అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు అత్యంత హృద్యముగా ఎల్లరికూ బోధించిరి. జ్ఞానభూమిక లేడింటిని గురించి వరాహోపనిషత్తు 4వ అధ్యాయమున ఇట్లు వివరించబడినది. 1. శుభేచ్ఛ, వైరాగ్యభావము కలిగి వేదాంత శ్రవణమునకు ఇచ్చగించుట. 2. విచారణ, సాధనా చతుష్టయ సంపన్నుడై సన్యసించి వేదాంత విచారణ మొనర్చుట. 3. తనుమానసి, నిధిధ్యాసలలోనున్న సూక్ష్మమైన మానసిక స్థితి ఇది. నేనను అహంకారం నశించుచుండగా మరి ఒకవైపు మనస్సు క్రమముగా సూక్ష్మముగుచుండును, విషయాభిలాష సన్నగిల్లుచుండును. 4. సత్వాపత్తి, రజస్తమస్సులు లేక కేవల శుద్ధమన సత్వముతో ఉండుట. ఇతడు బ్రహ్మవిదుడు. 5. ఆసంసక్తి, అవిద్య, తత్కార్యముల యంద ఆసక్తి లేకపోవుట. ఇతడు బ్రహ్మవిద్వరుడు. 6. పదార్థ భావన, బాహ్యాభ్యంతర పదార్థములను కూడా ఎరుగక ఇతరులు పదే పదే చెప్పగా ఎప్పటికో తెలుసుకొనుట. ఈయన బ్రహ్మవిద్వరీయుడు. 7. తుర్యగ, సదా బ్రాహ్మీ స్థితిలో నుండుట. ఈయన బ్రహ్మవిద్వరిష్ఠుడు. ఈ 7 భూమికలు ఒకదానికంటే మరొకటి శ్రేష్టమైనవి. క్రింది భూమికలు సాధించుచు క్రమక్రమముగా మానసిక స్థాయిని పెంపొందించుకొనుచున్న కొలది జ్ఞానము పెరుగుచుండును. మొదటి 4 భూమికలు ఎవరైనను అధిరోహించవచ్చును. ఆపై భూమికలు కష్టసాధ్యములు. బ్రాహ్మీ స్థితి లభించు తుర్యగ అవస్థయే. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అనేది జ్ఞానస్థితి. అదే శుద్ధ బుద్ధముక్త స్థితి. నదిలో పడిన పాత్ర. ఒక సమయమున ఒక భక్తుడు భాండీలు తోముటకై వానిని తీసుకుని నర్మదా తీరమునకు పోయిను. అతడు పాత్రలు తోమి తొలుచుచుండగా ఒక పెద్ద గిన్నె చేతిలో నుండి జారి నదిలో పడి కొట్టుకొని పోచుండెను. అతడు పరుగెత్తి వచ్చి ఆ విషయం మహారాజుతో చెప్పెను. వెంటనే మహారాజు నర్మదా తీరమునకు వచ్చి నదిలో దిగి ఇట్లనిరి: నర్మదామాత ఈ గిన్నెను తీసుకుని ఏమి చేయును? బాలగోపాలరు తిండి తినుటకు ఆ దయామయ ఆటంకం ఎందుకు కలిగించును? మహారాజు ఇట్లు పలుకుచుండగానే అలల తాకిడికి ఆ గిన్నె మెల్లమెల్లగా కొట్టుకొనుచూ వచ్చి మహారాజు పాదములకు తగిలి ఆగిపోయిను. నర్మదామాత ఆ గిన్నెను తన తరంగ హస్తములతో కొని తెచ్చి మహారాజు పాదముల యందుంచిన ఆ అద్భుత చర్యను గాంచినంతనే ఆ తల్లికి మహారాజుపై ఎంత ఆదరాభిమానములుండెనో అందరికీ ఎరుకుపడెను. ఆజ్ఞనుల్లంఘించిన ఫలితం. బడోదాలోని గణపతి మందిరం యొక్క మహంత ఒకనాడు మహారాజును దర్శించుటకై వచ్చి కొన్నాళ్లు గరుడేశ్వరంలో ఉండెను. అతడు తిరిగి ఇంటికి పోదలిచి మహారాజు యొద్దకు అనుమతి గ్రహించుటకై పోగా ఆనాడు సంకట చతుర్దశి అయినందున సంకట చతుర్దశి చేసుకుని పొమ్ము, ఈ మధ్యాహ్న వేళ పోవలదు, పోయినచో చాలా కష్టములు కలుగును అని మహారాజు చెప్పిరి. అయినను అతడు ఆ మాటలు పెడచెవిని పెట్టి మొండితనముతో వెడలిపోయిను. అతడు తిలక్కువాడ చేరుకొనిసరికి రాత్రి 11 గంటలయ్యెను. ఆ దినము మధ్యాహ్నం సబ్నీస్ కూడా బయలుదేరుటకు సిద్ధమయ్యెను. కానీ మహారాజు మాట విని ఆగిపోయిను. రాత్రి చంద్రోదయం కాగానే భోజనం చేసి సబ్నీస్ బయలుదేరి సరిగా రాత్రి 11 గంటలకు తిలకవాడ చేరుకొనెను. అప్పుడే సబ్నీస్, మహారాజు మాట అతిక్రమించి అవజ్ఞ చేసినందుకు నీకు తగిన ఫలం లభించినది అనెను. మరునాడు సబ్నీస్ తన దారిన తాను పోయెను. మహంతుకు బడోదా చేరుకొనుటకు 3 రోజులు పట్టెను. దీపావళి ఉత్సవం. దీపావళి ఉత్సవం గరుడేశ్వర్లో మిగుల వైభవంగా జరిగెను. నర్మదా తీరమున పెద్ద పెద్ద కాగులతో నీరు కాగబెట్టిరి. మహారాజుకు వేడి నీళ్ల స్నానం నిషిద్ధం గనుక భక్తజనులు పన్నీరు సీసాలు వారి పాదపద్మములపై గుమ్మరించిరి. అత్తరు శరీరమునకు పూసిరి. దంపతులందరూ అభ్యంగన స్నానములు చేయుడని మహారాజు ఆజ్ఞాపించి వారందరూ మంగళ స్నానములు చేయుచుండగా కౌతుకముతో తిలకించిరి. తరువాత వారందరితో కలిసి నారదేశ్వర స్వామి దర్శనమునకై పోయిరి. అచ్చట ముత్తైదువులకు చీరెలు, రవికలు, పురుషులకు ధోవతులు పంచిపెట్టిరి. ఆ ప్రకారం ఆ ఉత్సవం 5 రోజులు జరిగెను. స్ఫటికమాలతో జపము. బడోదాలోని ఒక సంపన్నురాలి కుమారుడు జబ్బుపడెను. ఆమెకు పూర్వం మహారాజ్ కుమారుని రోగ నివారణార్థం జపం చేయువని చెప్పేయుండిరి. ఆమె తన నౌకరును పంపి కుమారుని విషయం తెలియజేయగా మహారాజా నౌకరుతో ఇట్లనిరి: పూర్వం చెప్పిన మంత్రమునే జపించుచుండుమని మీ యజమానురాలికి చెప్పుము.
ఆ పిల్లవానికి ఆరోగ్యం కలుగును. కానీ జపం మాత్రం రుద్రాక్షమాలతో గాక స్ఫటికమాలతో చేయమని ఆమెకు చెప్పుము. ఆ నౌకరు తిరిగిపోయి మహారాజ్ చెప్పిన మాట తన యజమానురాలితో చెప్పెను. అప్పుడు ఆమె, నేను రుద్రాక్షమాలతో జపం చేయుచున్న సంగతి అక్కడెక్కడో ఉన్న మహారాజుకి ఎట్లు తెలిసెను అని ఆశ్చర్యపడిను. తర్వాత మహారాజ్ చెప్పినట్లు ఆమె స్ఫటికమాలతో జపం చేయుట మొదలుపెట్టగా ఆమె కుమారునికి ఆరోగ్యం చేకూరెను. దత్త జయంతి. దత్త జయంతి ఉత్సవములు కూడా గరుడేశ్వరంలో మిగుల శోభాయమానంగా జరిగిను. ఆ ఉత్సవములను తిలకించుటకై సుమారు 2-3 వేల మంది వచ్చిరి. ప్రతి దినము జనులు అనేకులు వచ్చి మహారాజు దర్శనం చేసుకుని కృతార్థులై వెడలుచుండిరి. ఆ ప్రకారం గరుడేశ్వర్లో మహారాజు కార్యక్రమములు జరుగుచుండగా శాలివాహన శకం 1836 సంవత్సరం వైశాఖ మాసములో మహారాజును పూర్వం నుండి అంటిపెట్టుకుని ఉన్న అతిసార వ్యాధి ప్రకోపించెను. దినదినమునకు మహారాజ్ శరీరము క్రమముగా క్షీణించుచుండెను. మహారాజు అనారోగ్య స్థితిలో ఉన్నారని తెలిసి నరసోబావాడి పూజారులు మహారాజు త్వరగా కోలుకొనవలేనని దత్తపాదుకులపై సంతత ధారాభిషేకానుష్ఠానం ప్రారంభించిరి. వాడి పూజారులట్లు చేయుచున్న విషయం మహారాజుకు తెలియగానే వారిట్లు పూజారులకు తెలియజేసిరి. మీరు దత్తప్రభువును అనవసరంగా కష్టపెట్టవద్దు. పైనుండి పిలుపు వచ్చిన వెంటనే ఈ శరీరం పడిపోవగలదు. కమిటీ ఏర్పాటు. ఒకనాడు మహారాజ్ దత్తప్రభువును ఇచ్చట స్థాపించిన మీ విగ్రహమునకు వ్యవస్థ ఏ ప్రకారంగా చేయవలెను అని ప్రశ్నించిరి. దత్తప్రభువు, నేనిచ్చటనే ఉండెదను, ఈ మూర్తిని మరెచ్చటకు పంపించవద్దు అని చెప్పెను. ఆ విధముగా దత్తప్రభువు ఆజ్ఞాపించిన నాటి నుండి దేవునికి కానుకల రూపమును వచ్చేటి ధనమును మహారాజు వాడీకి పంపుట నిలిపివేసిరి. అనారోగ్య కారణం వల్ల వారు సుమారు 1 నెల రోజుల పర్యంతం పడకపైననే ఉండిరి. అట్లు పడకపై నుండి తమకు వచ్చేటి లేఖలను ఓపికగా చూచుకొని వానికి ప్రత్యుత్తరములను చెప్పి వ్రాయించి పంపించేడువారు. వైశాఖ అమావాస్య నాడు లలిత అను పేరుగల ఒక సుప్రసిద్ధ జ్యోతిష్కుడు మహారాజు దర్శనార్థం వచ్చెను. ఆయన మహారాజును చూచి, మహారాజుకు జ్యేష్ఠమాసం అంత అనుకూలంగా లేదు, అది దాటినచో వారి ఆరోగ్యమునకు తిరుగుండదని చెప్పెను. ఆ మాట విని అందరూ భయం చెందిరి. రామశాస్త్రి ప్రకాశకర్, ధోండే పంత్ కోపర్కర్ మొదలైన వారు మహారాజును అంటిపెట్టుకుని సేవించుచుండిరి. మహారాజు నిరంతరము ధ్యాన సమాధిలోనే నిమగ్నమై ఉండేవారు. రోజునుకే 5-6 సార్లు కొంచెం మాట్లాడుచుండిరి. అప్పుడప్పుడు అతిగా సంభాషించుచుండేవారు. శాశ్వతంగా అచ్చట నుంచి వ్యవస్థ జరగవలెనన్న సంకల్పముతో బ్రహ్మానంద స్వామి మహారాజు ఆమోదముతో 5 సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి నియమించెను. ఆ కమిటీలో మొదటివారు నృసింహ సరస్వతి, ఆయన ఆ కమిటీకి అధ్యక్షుడు. రెండోవారు రామచంద్ర విఠల్, ఆయన ఉపాధ్యక్షుడు. మూడోవారు పరశురాం కుబేర రాంభట్, ఆయన కోశాధికారి. నాలుగోవారు అమృతరావు పురుషోత్తం సబ్నీస్. ఐదోవారు లక్ష్మీశంకర్ హరిగోవిందాస్ ఠాణేదార్. ఆరోవారు ప్రద్యుమ్నానంద తీర్థ. ఆ చివరి 3 వ్యవస్థాపకులు. అంతిమ ఘడియలు. భక్తజనులందరూ నానాటికి మహారాజు స్థితి దిగజారిపోవచుండట చూచి కలవరపడుచు ఔషధములు తీసుకొనుడని వారిని బలవంతం చేయుచుండిరి. కానీ మహారాజు అందుకు సమ్మతించక, ఈ దేహము వేగిరమే విడిచిపోగలదు, అందుచేత ఔషధములు అవసరం లేదు. ఆది శంకరాచార్యుల వారు 32 సంవత్సరములే జీవించిరి. ఆయనతో సరిపోల్చిన ఈ శరీరము చాలా కాలము 60 సంవత్సరములు నిలిచింది. ఈ దేహమును 2 సార్లు సర్పం కలిచెను, 3 పర్యాయములు మహామారి సోకెను, ఒక మాట సన్నిపాతం వచ్చెను, మరొకసారి ప్లేగు సంభవించెను, 2 సార్లు మహావ్యాధి కలిగెను, 2 మార్లు వ్రణములు పుట్టెను. ఇన్నింటితో పాటు నన్ను విడువక సంగ్రహణ వ్యాధి నిరంతరము నన్ను పట్టుకుని ఉండనే ఉన్నది గదా. అప్పుడు నాకెవరు ఔషధములు ఇచ్చిరి? పుట్టినది లగాయతూ నేనే వైద్యుని నమ్ముకొని ఉన్నాను. ఆ వైద్యుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. వాని ఇచ్చ ప్రకారమే జరుగును. దీనికంత ఆలోచనలు, రాద్ధాంత సిద్ధాంతములు ఎందుకు అని పలికిరి. మహారాజు ఇట్లు ప్రశాంతముగా పలికి భీష్మాచార్యుల వారు అంత్యదశలో చెప్పిన భారతంలోని స్తుతి శ్లోకములు చదివి అందరికీ వినిపించిరి. మహారాజు నిర్యాణ సమయము జ్యేష్ఠ బహుళ అష్టమి అయి ఉండెను. కానీ ఆ దినమందు దేహము విడుచుటకు మహారాజుకు ఇష్టం లేకుండెను. భీష్మాచార్యుల వారి వలె తమ మరణమును వారు తమ గుప్పిటిలో పట్టుకొని ఉండిరి. అష్టమి ఎప్పుడు వచ్చునని విచారించి తెలుసుకుని ఆ దినము రాగానే ప్రాతకాలమందు తమ ప్రక్కనున్న వారితో తమను మెల్లిగా లేపి కూర్చుండబెట్టుడని వారు కోరిరి. ఆ ప్రకారం వారిని పట్టుకొని మెల్లగా లేపి కూర్చుండబెట్టినంతనే వారు సమాధి స్థితిలోనికి పోయిరి. సుమారు 2 గంటల కాలమట్లుండి కండ్లు తెరిచి, ఈ రోజు నా నిర్యాణ దినమై ఉండెను, కానీ దత్తప్రభువును ప్రార్థించి తప్పించి తిని అని చెప్పిరి. రోజురోజుకు మహారాజు క్షీణించిపోవుచుండిరి. దేహబాధ ఎక్కువయ్యెను, శరీర ఉష్ణోగ్రత పెరిగిను. ఆ తాపం సహించలేక వారు సతమతమైపోవుచుండిరి.
తాపోపశమనమునకై శరీరం మీద చన్నీళ్లు చిలకరించవలసి వచ్చెను. వారి నోటి నుండి నిరంతరం దత్త దత్త అను శబ్దం వెలువడుచుండెను. తమ ప్రక్కనున్న వారినందరినీ దత్తనామస్మరణం చేయుచుండుడని వారు కోరిరి. జ్యేష్ఠ బహుళ చతుర్దశి రోజున మహారాజు ధోండే పంతును తమ దగ్గరకు పిలిపించుకొని ఇట్లు చెప్పిరి. ఉపదిష్ట మంత్రమును దినమునకు 1200 చేయుము. గురుద్వాదశి, దత్త జయంతి, గురుపాడ్యమి ఉత్సవములు చేయుచు యథాశక్తి బ్రాహ్మణ భోజనములు పెట్టించుచుండుము. అట్లు చేయుటచే అంతఃకరణం పరిశుద్ధమై కైవల్య పదవి దొరుకునని చెప్పి తమపైనున్న శాటీని తీసి ఆయన చేతికిచ్చిరి. ధోండే పంతుకు దుఃఖం గుండె నిండా ఎగదన్నుకొని వచ్చెను. వెంటనే అతడు మహారాజు చరణకమలములపై తన మస్తకము నుంచి ఏడ్చెను. కొంత తడవునకు ఊరడిల్లి మహారాజు ఇచ్చిన శాటీని కన్నులకద్దుకొనెను. జ్యేష్ఠ బహుళ అమావాస్యకు మహారాజు పూర్తిగా క్షీణించిరి. నరసోబావాడి పూజారైన అప్పాశాస్త్రి జేరేను దగ్గరకు పిలిచి, పూర్వం తాము గృహస్థాశ్రమములో ఉండగా తమపై అభిచారిక ప్రయోగం జరిగినదనియు దాని ప్రతి ప్రయోగము తెలిసి చేయగల శక్తియున్నను భగవదాజ్ఞ లేకపోవటం వలన చేయలేదనియు వారు చెప్పిరి. అంత్యదినమున కూడా నిత్యకర్మలు చేయుటకు వారు ప్రయత్నించిరి. కానీ ఆచమనం చేయవలేనని గ్రహించిన జలము చేతిలో నిలువలేకపోయెను. అది చూచి దేవుని ఇచ్చా ఇంత మాత్రమే కాబోలు అని వారు ఎన్నుకొండిరి. మహారాజు నిర్యాణం. ఈరోజు అమావాస్య గడిచిన తరువాత ఈ స్థూల దేహమును విడవవలసి ఉన్నది అని మహారాజు ముందుగానే తమ మరణ సమయమును నిర్దేశించి ఉండిరి. అమావాస్య దాటి పాడ్యమి ప్రవేశించగానే సిద్ధాసనం వేసుకుని వారు కూర్చుండిరి. మొదట తూర్పు ముఖముగా కూర్చుండిరి. కానీ అది దేవుని వైపు వీపు పెట్టుటయని ఆ తర్వాత వారు పశ్చిమమునకు తిరిగి దత్తప్రభువునకు అభిముఖంగా కూర్చుండిరి. దేవుని వైపు దృష్టి లగ్నము చేసి శ్వాస నిరోధించి దీర్ఘ ప్రణవోచ్చారము చేయుచు మహారాజు దేహ విసర్జనము చేసి బ్రహ్మీభూతులైరి. ఆనాడు ఆషాఢ శుద్ధ పాడ్యమి మంగళవారం, ఆరుద్ర నక్షత్రం ఉత్తరాయణమై ఉండెను. క్రీస్తు శకం 1914 రాత్రి సుమారు 11 గంటల సమయమై ఉండెను. గురుమావులి చిరవియోగం కలిగినందుకు అందరును తల్లిని పోగొట్టుకున్న కన్నబిడ్డల వలె గోడు గోడున విలపించిరి. అందరును ఆ అమూల్య పెన్నిధిని కోల్పోయినట్లు, మిన్ను విరిగి మీదపడినట్లు, గాఢాంధకార కోపమునకు పడిపోయినట్లు, తమ చైతన్యమే నశించినట్లు, సర్వశూన్యమైనట్లు మ్రాన్పడిపోయిరి. గరుడేశ్వరిలో ఆ క్షణము అందరి ముఖములయందు విచారమేఘము లలము కొన్ని కటిక కాటుక పూతలు పూసెను. అంత్యక్రియలు. మరునాడు ప్రాతకాలమున మహారాజు దేహముపై పవమాన, పురుష సూక్త, రుద్ర ఇత్యాది మంత్రములతో అందరూ అభిషేకములు చేసిరి. షోడశోపచార పూజ చేసిరి. బిల్వదళములు, తులసి, పూలు మున్నగు వానితో మాలలు గట్టి మెడలోన అలంకరించిరి. పుష్పాసనమున కూర్చుండబెట్టి బాజా భజంత్రీలతో నర్మదా తీరమునకు తీసుకొని పోయిరి. అచ్చట కూడా పూలు పోసి నైవేద్యము, తాంబూలము, దక్షిణ సమర్పణ చేసిరి. దండమును 3 వ్రక్కలు చేసి తొడపై ఉంచిరి. కమండలముపై నడుమ రంధ్రము చేసి దానిని నడుముకు తాటితో గట్టిగా కట్టిరి. కళేబరము నీటిపైకి తేరి రాకుండునట్లు దానికొక బండను కట్టిరి. పరమ పవిత్రమైన మహారాజు మంగళ శరీరమును తుదకు నర్మదామాత గర్భములో విడిచిపెట్టిరి. అటుపిమ్మట జనులందరూ గురుస్మరణ చేయుచు విషణ్ణ హృదయులై తమ తమ నిలవులకు తిరిగి వచ్చిరి. ఓం నమో శ్రీ దత్తాత్రేయాయ. ఓం శాంతి శాంతి శాంతి. 51వ అధ్యాయం సమాప్తం. శ్రీ వాసుదేవానంద సరస్వతి మహారాజ్ కీ జై.